యోసేపు దేవుని కొరకు దేశం కాని దేశంలో నాన్నవారు ఎవరు లేని ప్రాంతంలో యోసేపు నిలబడ్డాడండి. నువ్వు నిలబడలేకపోతున్నావు దేవుని కొరకు. నువ్వు ఉండలేకపోతున్నావు, నీ వస్త్రాన్ని కాపాడుకోలేకపోతున్నావు. నేనంటాను, ఓ యవనస్తుడా, ఓ యవన చెల్లి, ఓ తల్లి, అక్క, నీ వస్త్రాన్ని కాపాడుకొని చూడు. నీ వస్త్రాన్ని కాపాడుకొని దేవుని కొరకు నిలబడి చూడు. నేనంటాను, నిన్ను విడిచిపెట్టేవాడు కానీ కదా, విడిచిపెట్టాడు. నీ కొరకు తన శరీరం అంతా నలగొట్టుకున్నాడు. నీ కొరకు తన రక్తం అంతా ఇచ్చాడు. నువ్వు అడిగితే ఏదైనా చేయగలను. ఆయన చేసే దేవుడు. నీ వస్త్రాన్ని కాపాడుకో, నీ బట్టలన్నీ కాపాడుకో. నీలో ఎన్ని బట్టలు ఉన్నాయో, వస్త్రం ఎన్ని వస్త్రాలు ఉన్నాయో, నీతి అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, ప్రార్థన అనే వస్త్రము, ఏ వస్త్రం వెనకైపోయిందో, ఏ వస్త్రం జారిపోయిందో బైబిల్లో చక్కని మాట ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములంట అరణ్యంలో నడిచినప్పుడంట వారి వస్త్రాలు పాతగలలేదంట. వారి వస్త్రాలు ఏనాడు కూడా వారు సబ్బు పెట్టి ఉతకలేదంట. నేను అంటున్నాను, నువ్వు దేవుడితో నడిస్తే, దేవుడు నీతో నడిస్తే నీ వస్త్రం ఎన్నటికీ మాసిపోదు. కొడి చప్పట్లు గట్టిగా.